ఉత్సవ్ బాయ్ దిస్ ఇస్ కౌశిక్ లేట్లు ఉన్నారు. సో గైస్ తమ్నేల్ చూస్తే అర్థమై ఉంటుంది. సో ఇంకా నేను ఏమనుకోలేదు, ర్యాండమ్ బ్లాగ్ తీస్తున్నా. అంటే ఏ తమ్నేల్ డిసైడ్ కానీ వీడియో పెట్టాం కదా, అందుకనే వీడియో మొత్తం అయిపోయేలోపు ఏదో ఒక తమ్నేల్ డిసైడ్ అయ్యి ఏదో ఒకటి పెట్టుంటా. ఆ తమ్నేల్ మీరు చూసి వచ్చి ఉంటారు, చూడండి లాస్ట్ వరకు. ఎస్, యా, ఓకే. సో పిల్లలు చిన్న ఆర్మ్ రెస్లింగ్ మ్యాచ్ పెడుతున్నాం అనమాట. చూపిస్తే వన్తో ఆడుతున్నాము. మనకన్నా ఒక 10-15 కేజీలు ఎక్కువ ఉంటాడు. లెట్స్ సీ. హాయ్ बोलो वीडियो को, नाम बताओ. सिद्धार्थ राकेश करते. कहाँ से? मुंबई से. సో ముంబై నుంచి అనమాట మనోడు. సో మన జిమ్కి వస్తాడు రెగ్యులర్గా, అట్లా పరిచయం అయ్యాడు. చిన్న ఆమ్రెస్లో కూడా గట్టిగా ఆడుతాడు, చిన్న గేమ్లో గుంజేస్తున్నాడు అనమాట. చూపిస్తాం. ఆల్రెడీ 2 మ్యాచ్లు ఆడినాం. చేతి కూడా నొప్పిలేసింది. సో నొప్పిలేసిందని చెప్పేసి రిస్ట్ కూడా పెట్టుకున్నాం, రిస్ట్ బ్యాండ్, రిస్ట్ సపోర్ట్. చూద్దాం, షూట్ చేస్తాం, మీకు షూట్ చేసి చూపిస్తాం. Wish me good luck. బాగున్నానా? ఇప్పుడే వర్కౌట్ అయితే అయిపోయింది. వర్కౌట్ అయిపోగానే అట్లా చాయ్కి అట్లా పోతాం, కానీ ఎవరు లేరు మన జిమ్ బ్రోస్ ఎవరు లేరు. సో సీదా ఇంటికి వెళ్ళిపోతున్నాం. చికెన్ ఇగన్ అంతా స్టాక్ ఉంది, మ్యారినేట్ చేసి ఉంది ఫ్రిడ్జ్లో. మంచిగా ఆరామ్సే పోయి ఎయిర్ ఫ్రైర్లు వేసుకొని తినడం. ఇక వేసుకో దారిలో ఉన్నా, ఇంటికి పోయే దారిలో. చలో గైస్, ఇదే అనమాట మన పోస్ట్ వర్కౌట్ మీల్. సో చికెన్, గోకరకాయ కూర, ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్ ఇది. సో లిటరల్గా చెప్తున్నా, ఫుడ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. ఏదో తింటున్నా అంటే తింటున్నా, మస్తు కష్టపడి తింటున్నా, అసలు పోతలేదు. అప్పట్లో ఫుడ్ తినలేకపోతున్నా నార్మల్గా. ఎండ్ ఆఫ్ ద డే తినబుద్ధి అయితే లేదు. అవన్నీ చెప్పుకుంటూ పోతే అంతా ఎక్స్క్యూజెస్ కిందకి వస్తాయి. సో నో మోర్ ఎక్స్క్యూజెస్. పట్టిస్తున్నాం, కడుపులోకి పట్టిస్తున్నాం, కండలు పెంచుతున్నాం, అంతే అనుకొని తినేసేయాలి. సో ఇంకా ఓట్ షేక్ అది ఇది, ఓట్ షేక్ తిన్నామంటే ఇంకా ఆకలి మొత్తం బంద్ అయిపోతుంది ఓట్ షేక్ తాగిన తర్వాత. సో దాన్ని తాగిన తర్వాత ఈ ఫుడ్ తినడమే పెద్ద స్టంట్ అన్నట్టు. సో దీనికి తోడు ఇంకా కార్డియో కూడా తగ్గించుకున్నా, ఇంకా కష్టమవుతుంది. కార్డియో తగ్గిస్తే అటు ఇటు నడిచి జర కొంచెం యాక్టివిటీ ఉండి ఫుడ్ తినబుద్ధి అవుతుంది. అదే మళ్ళీ కట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ప్రెప్ స్టార్ట్ అయింది అనుకోండి, యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఫుడ్ తక్కువ ఉంటుంది. అప్పుడేమో ఆకలికి ఏడవాలి, ఇప్పుడేమో ఫుడ్ తినలేక చావాలి. ఎట్లుండే మళ్ళా. సో ఈ ఆర్మ్ రెస్లింగ్లో ఏందన్నా అని మీరు నన్ను అడిగితే, సో ఆర్మ్ రెస్లింగ్ ఎందుకో మస్తు, అది కూడా ఒక కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ థింగ్. అంటే ఏంటంటే అది చేయకుండా ఉండలేకపోతున్నా. ఎట్లా అని అమ్మ, మనం స్ట్రాంగ్ కావాలి, మనం నేర్చుకోవాలి. ఎందుకు ఇంత వీక్ ఉన్నాం, ఈ గేమ్స్లలో ఎందుకు ఇంత వీక్ ఉన్నాం అని చెప్పేసి ఒకటే నాకు మొత్తం తన్నేస్తుంది లోపలికి వెళ్ళి. ఇప్పుడు అల్టిమేట్ మస్కులినిటీ ఎట్లా, యాజ్ ఎ బాయ్స్, యాజ్ ఎ మెన్ లాగా మనకేముంటుంది, స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు కొట్లాడితే గెలవాలి, మొత్తం ఏం చెప్పాలనుకుంటున్నారా కౌశిక్? సో మీకు ఏమర్థమైందో సంవత్సరం ఏదైనా సరే, ఇట్లాంటి డామినెంట్ స్పోర్ట్స్ ఏదైతే ఉంటాయో, అంటే నేను స్ట్రాంగ్ నేనే డామినెంట్ అని చూపించుకునేవి ఏవైతే ఇట్లాంటి స్పోర్ట్స్ ఉంటాయో, అంటే ఇద్దరు కొట్లాడుతారు,
ఒకడు గెలుస్తాడు. సో ఆ గెలిచేది ఏదైతుందో కొట్లాట కానీ ఇట్లాంటి ఆర్మ్ రెస్లింగ్ కానీ రెస్లింగ్ కానీ టీంలో ఆడేది కాదు, ఇట్లాంటి కాంబాట్ స్పోర్ట్స్ కానీ స్ట్రెంత్లు బరువులు ఎత్తడం కానీ బరువులు ఎత్తి చూపించడం కానీ మనమే గొప్ప మనమే స్ట్రాంగ్ అని చూపించుకోవడం కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ అని చాలా అట్రాక్టివ్ ఉంటాయి మెయిన్కి మనసుండోళ్ళకి. ఇప్పుడు అర్థం కావచ్చు మీకు, మంచి పాయింట్ తీసిన, బయటికి మంచి పాయింట్ తీసిన. సో ఇట్లాంటి స్పోర్ట్స్ని మనం అవాయిడ్ చేయలేము. ఎందుకు మనం ఇంత వీక్ ఉన్నాం అంటే, ఒకసారి ఆడినా నేను మస్తు వీక్ ఉన్నా, అంటే అమ్మ మొత్తం అంతా చాలా వీక్ అనిపించింది. ఎందుకు ఇంత వీక్ ఉన్నాం, మనం స్ట్రాంగ్ కావాలి, మనం కూడా అది కావాలి, మనం కూడా చెయ్యాలి, మనం కూడా గెలవాలి, ఆడి గెలవాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సో అందుకని ఇట్లా ట్రైన్ చేస్తున్నా, దీనికోసం కూడా సపరేట్ ట్రైన్ చేస్తున్నా. అండ్ మీరు అనుకోవచ్చు ఇది మన ప్రొఫెషనల్లో పోయే మన కాంపిటీషన్లు ఇవి ఇట్లా ఆడుతున్నా అని. సో అట్లాంటి ఏం ఆడాను, లైట్ జస్ట్ నేర్చుకుంటున్నా అంతే, స్కిల్ నేర్చుకుంటున్నా. స్కిల్స్ని నవిలి మింగేయడం మనకు అలవాటు, స్కిల్స్ని నేర్చుకుందాం, దాన్ని మాస్టర్ చేద్దాం. సో అట్లనే ఈ మధ్యనే మీరు వీడియోస్లలో చూసుకుంటే డెడ్ లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసిన. సో గెయినింగ్ నడుస్తుంది కదా, సో ఆ గెయినింగ్ నడుస్తుంది, మంచిగా తింటున్నాం, మంచి బలం ఉంది. సో ఆ బలాన్ని వీటికి వాడదామని చెప్పేసి చూస్తున్నా. స్కిల్స్ ఉన్నాయి కొన్ని మాస్టర్ చేసేవి, అట్నే చేస్తున్నా. సో అట్లా అనమాట. ఆర్మ్ రెస్లింగ్ నేర్చుకుంటున్నా, స్ట్రెంగ్త్ని చేంజ్ చేస్తున్నా, దాంతోపాటు మన ఈ ఆఫ్ సీజన్ కూడా నడిపిస్తున్నా. అట్లా అది మ్యాటర్. అట్లనే మీరు కూడా ట్రై చేస్తారు, ఈ ఆర్మ్ రెస్లింగ్ ఆడదాం, ఇది ఆడదాం అని చెప్పేసి ట్రై చేస్తుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరి చేతులు ఒకటేలా ఉండవు, అందరి బలం ఒకటేలా ఉండదు. సో నాకు కూడా ఇప్పుడు మొన్న నుండి ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇప్పుడు సెట్ అవుతుంది, జల్దీ రికవరీ దొరుకుతుంది. మొన్నదాకా మస్తు ఇట్లా ఒక డమ్ముల్ని గట్టిగా చేతిలో హోల్డ్ చేయలేకపోయినా, ఇప్పుడు పడుకొని బెంచ్ ప్రెస్ కానీ, పడుకొని చెస్ట్ ప్రెస్ కానీ, ఇంక్లైన్ బెంచ్ అవన్నీ కొడుతున్నాం కదా. సో గ్రిప్ను హోల్డ్ చేయగానే ఇదంతా ఈ టెండన్ మొత్తం నొచ్చింది, మన ఇదంతా ఫోరం కానీ, ఎల్బోస్ కానీ, షోల్డర్లా కానీ. సో అవన్నీ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ఏదైనా ఈ ఆర్మ్ రెస్లింగ్ చాలా డేంజరు. సో మెల్లమెల్ల దీనికోసం ప్రాక్టీస్ చేసుకుంటా, ట్రైన్ కావాలి. ఒకటేసారి ధర్మని ఆడతా, 2-3 ఆడతా, నేనే బలవంతుని, నేనే పోటు అని పొడి చేస్తా, పీకేస్తా అంటే ఇంజురీలు అయితే ఘోరంగా అవుతాయి, నెక్స్ట్ లెవెల్ అవుతాయి. ఈ టెండన్ ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, తెగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మస్తు వీడియోలలో చూపిస్తారు, అనే కౌశిక్ అన్న ఆడి చేస్తున్నాను, మనం కూడా ప్రాక్టీస్ చేద్దాం అనుకునే వాళ్ళకి చెప్తున్నా, జాగ్రత్తగా చూసి చేయండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకోటి ఇదే అనమాట మన కార్డియో రేంజ్. పేస్ అయితే ఇంత ఉంది, ఇడికెళ్ళి ఆ మూలకి ఈ మూలకి. సో వీ కెన్ మేక్ ఇట్ అవుట్. 20 నిమిషాలు కాబట్టి పెద్ద స్టంట్ టైం కాదు, చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓ గంటన్నర 2 గంటలు చేయాల్సినప్పుడు బిల్డింగ్ పైన, లేకుంటే థ్రెడ్మిల్ మీద, లేకుంటే అటు బయట అవుట్డోర్ గ్రౌండ్ ఎనీథింగ్ అట్లా వేసుకోవచ్చు. సో ఇది లైట్ వాకే కాబట్టి నడిచిపోతుంది ఇంట్లో. సో అప్పుడప్పుడు మనం బిల్డింగ్ పైనకి వచ్చి వాకింగ్ చేస్తుంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం. సో ఎప్పుడైనా కానీ నైట్ పూట 1-2 గంటలకు కూడా అప్పుడప్పుడు కార్డియో గోల్ ఉంటుంది, ఫినిష్ చేయాలని చెప్పేసి పైనకి వస్తుంటా. సో అట్లా వచ్చినప్పుడు వీడు మస్తు వండుకొని ఉంటాడు, లేవాడు మస్తు వండుకొని ఉంటాడు. బట్ స్టిల్ నేను వచ్చి పైన వచ్చి వాకింగ్ చేస్తున్నా, బిల్డింగ్ పైన వచ్చి వాకింగ్ చేస్తున్నా అంటే పైనకి వస్తాడు, ఇట్లా కూర్చుంటాడు. ఇక అట్లా మొత్తం నేను బిల్డింగ్ పైనకి వస్తున్నా అంటే ఆడుకోనికి, వానితోటి టైం స్పెండ్కి వస్తున్నా అనుకుంటాడు వాడు. సో నేను ఎంతసేపు బిల్డింగ్ పైన ఉంటే వాడు అంతసేపు ఈయనే ఉంటాడు, బిల్డింగ్ పైనే ఉంటాడు. సో అట్లా ఉంటుంది. నో వన్ కెన్ రిప్లేస్ దీస్ లియో వాళ్ళు. ఏమంటారా లియో, కింద మొత్తం కూలర్ వేసినావు, ఇప్పుడు కింద అనవసరంగా కూలర్ నడుస్తుంది, నువ్వేమో పైన వచ్చి వండుకుంటున్నావు. చిన్న ప్లేయింగ్ మోడ్ పోతూనే ఉంటాడు, ఇక ఇంటి ఆడాలి, ఇక అట్లా ఆట. గాయస్ గుడ్ మార్నింగ్. సో చూసారు కదా ఎంటీ స్టమక్ వెయిట్ ఇంతమందికి 73.3 ఉంది. ఫోన్ వెయిట్ యాడ్ అయింది ఇప్పుడు. సో అట్లా
జల్జల్న రెడీ అయిపోయి ఫస్ట్ ఏమైనా తినాలి. సారీ ఇంతకుముందు చూపించింది ఎంటీ స్టమక్ కాదు, కడుపు ఇంకా ఖాళీ కాలేదు. కడుపులో సరుకు ఉంది, నాటు సరుకు ఉంది. అది దిగంగానే 1 కిలో తగ్గిపోతుంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సో డైరెక్ట్ పోయి ఏమన్నా తినాలి ఫస్ట్. ఈ వచ్చే కాదు, డైరెక్ట్ అన్నం తింటా. డైరెక్ట్ అన్నం తిని, ఈరోజు సాటర్డే, ఈరోజు మొత్తం క్లయింట్స్ కాల్సే ఉంటాయి. ఆల్రెడీ పొద్దున్న లేచి మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది. తినబుద్ధి కూడా కాదు, మన పని ఉంటే మనకి అన్నం పోదు, లోపలికి ఫుడ్ పోదు. ఇప్పుడు ఆకలి చంపుతుంది. క్లయింట్స్ కాల్స్ కూడా మాట్లాడినా, ఇంకొంతమంది ఉన్నాయి. ఆల్రెడీ జిమ్ పోయిన తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి తినుకుంటా మాట్లాడు తీసుకో. చలో గైస్, ఇదే అనమాట మన బ్రేక్ఫాస్ట్ మీల్. సో 2 ఓలెక్స్, ఇది గుడ్డు కూర, పప్పుచారు, అన్నం, అంతే. సింపుల్ షిట్. తినేసి జిమ్కి వెళ్ళిపోవడమే. ఇంకా కొన్ని క్లయింట్స్ కాల్స్ అయితే ఉన్నాయి. తినేసి లైట్గా కూర్చొని ఎడిటింగ్ చేసి, ఇప్పుడు నేను తీసిన వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి, కాల్స్ మాట్లాడి, జిమ్ పోయి ఈరోజు డే ఖతం చేయాలి. ఇట్లా డే ఖతం ఎట్లా అయిపోతుంది మొత్తం రొట్టి. చలో గైస్, ఈరోజు వీడియోకి అయితే ఇంతే. వీడియో సార్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వీడియో పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోయినాయి. ఉంటా, బాయ్, పీస్. ఈ షర్ట్ ఇరిగిపోతాటుంది లైట్గా.